మన సంఘంలో ఒక తల్లి తన బిడ్డకు వివాహం చేసింది గత సంవత్సరం. ఒక తల్లి తన బిడ్డకు వివాహం చేసింది గత సంవత్సరం. ఆ తల్లి ఎప్పుడు ఉపవాస ప్రార్థనలో పాల్గొనేది. వివాహం కావాలా వివాహం కావాలా వివాహం కావాలా తన బిడ్డకు అని. భర్త చనిపోయినాడు, ఒకటే ఒక కూతురు, వివాహం చేయాలా. భర్త చనిపోయిన తర్వాత బంధువులందరూ కూడా చేతులు ఎత్తేసినారు. ఇక నీ బతుకు అన్నట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ షారోన్ ప్రార్థనా మందిరానికి వచ్చి సంఘ సేవకులతో ప్రార్థన చేసుకుంటూ ఉపవాస ప్రార్థనలో నమ్మకంగా వచ్చి పాల్గొంటూ తన కుమార్తె వివాహం కొరకు దేవుని సన్నిధానంలో ఉపవాసించి ప్రార్థన చేస్తూ ఉంది. మేము చెప్తున్నామమ్మా, ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనలకు ఇస్తాడు, మంచి వివాహం జరుగుతుంది అన్నట్టుగానే పరిశుద్ధాత్ముడు ఆయన తన సేవకుల మాటను రూఢిపరిచి ఆకాశం ముందున దేవుడు తా బిడ్డను చూసి ఓ చక్కటి వివాహ సంబంధం తీసుకొని వచ్చి. వివాహం అంటే ఊకుంటుందండి, లక్షలతో కూడుకున్న పని. ఎంత కాదనుకున్నా అటు ఇటు చేసినా దాదాపు ఒక 3 లక్షలు 4 లక్షలు అవసరమే. డబ్బులు లేవు, వివాహం దినమేమో దగ్గర పడుతున్నాయి. ఇంకొక 10 రోజులు 15 రోజుల్లో బట్టలు తీసుకోవాలా, వివాహం దగ్గరకు వస్తుంది. ఒక 20 రోజుల్లో బట్టలు తీసుకోవాలని అవతల అబ్బాయి తరపున వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు. వీళ్ళు పలానా డేట్ చెప్పినారు, పలానా రోజుకి రండి మేము బట్టలు ఇప్పిస్తాము అని చెప్పినారు. నాకు ఫోన్ చేసినా, ఎల్లుండి వస్తున్నారా నా చేతిలో చిల్లి గవ్వలేవన్నా, నేను అంటున్నా అమ్మా, ఖచ్చితంగా మీకు దేవుడు సహాయం చేస్తాడు, ఆ సమయానికి సహాయం చేస్తాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నది, ఆమె టెన్షన్ ఎక్కువైపోతుంది. టెన్షన్ ఎక్కువై తలనొప్పి లేచి అన్నా నెత్తంతా బాగా మాడంతా నొప్పి లేస్తుందన్నా, ఎవరో గిబి అని గుద్దినట్టు ఉందన్నా, నెత్తి గిబి అని గుద్దినట్టు ఉంది. టెన్షన్ భరించలేకపోతున్నా, పైసలు లేవన్నా, ఏం చేయాలన్నా, నా బిడ్డ పెళ్ళి ఆగిపోతుందేమో. ఇంకో పక్కన వాళ్ళందరూ అంటున్నారన్నా, నా బంధువులు నాకు సహాయం చేయకుండా, ఎందుకు పెట్టుకున్నావు పెళ్ళి చదగానప్పుడు సహాయం చేస్తలేరు కానీ సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారని వచ్చి అని అంటే, నేనుండి ఒకటే చెప్పిన, అమ్మా ఎవ్వరి మాట వినొద్దు, ప్రభువు నీకు నీ బిడ్డకు వివాహం జరిగిస్తాడు, అద్భుతంగా జరుగుతుంది వివాహం. ఆమేన్ హల్లెలూయా అని చెబుతానే ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇదిగో ఇంకొక రోజుల వాళ్ళు బట్టలు తీసుకురావడానికి వస్తారు, రేపు ఉదయం వస్తారు అనే లోపు ఈ రాత్రి ఒక వ్యక్తి ఇంటికి వచ్చి, అమ్మా ఇదిగో 5 లక్షలు అని ఇంటికి ఇచ్చిపోయినాడు. ఆమేన్ హల్లెలూయా. ఇదిగో 5 లక్షల వివాహం కొరకు పెట్టుకోండి అని ఇంటికి ఇచ్చిపోయినాను. ఇంటికి కాడికి వచ్చి చెప్పడు కొట్టి దేవుడు నామని మైపరిచి. ఆ తల్లి వారం నుంచి ఇబ్బంది పడుతూనే ఉంది. వివాహం అని ఫోన్ చేశాను, అన్నా ప్రార్థన చేయన్నా, ఏం అర్థమైతలేదన్నా, హాస్పిటల్ పోతున్నానా, తలనొస్తుందన్నా, అర్థమైతలేదు. వాళ్ళు రాకముందే ఆ డబ్బులు ఆమెకు చేర్చబడి చక్కగా వివాహం అద్భుతంగా జరిగి మంచి భోజనాలతో మంచిగా వివాహం జరిగింది. ఆమెన్ హల్లెలూయా. ఇప్పుడు ఆ బిడ్డకు 5వ నెల. ఆమెన్ హల్లెలూయా. ఇలాంటి అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకు టెన్షన్ పడతావు? టెన్షన్ పడి ఎత్తు పెరగము, ఒక మూరడు తక్కువగా. టెన్షన్ ఎందుకు అనవసరంగా? దేవుడి కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు.